అనల్ విజయ్, దిస్ ఇస్ జ్ఞాని నేతలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ కాన్స్టిట్యున్సీ. ఈ వీడియో రికార్డ్ చేయడానికి గల ముఖ్యమైన కారణం ఏమిటంటే, వెంకటపతిరాజు గారు మీ అందరికీ తెలుసు, లండన్లో ఉంటారు. ఆయన ఎన్ఆర్ఐ, ప్రకృతి ప్రేమికుడు. ఇతను నిన్న ఒక వీడియో రిలీజ్ చేశారండి. ఆ వీడియో యొక్క సారాంశం ఏమిటి అంటే, ఎస్సీ ఎస్టీ యాక్ట్ను అడ్డు పెట్టుకుని కొంతమంది చేస్తున్నటువంటి అతి చేష్టల వల్ల జరిగేటువంటి పరిణామాలని చెప్పి అతను ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఆయన ఈ వీడియో నేను 2 సార్లు విన్నాను. 2 సార్లు విన్న తర్వాత ఖచ్చితంగా దీని మీద మాట్లాడాలని ఈ కౌంటర్ వీడియో రికార్డ్ చేస్తున్నాను నేను. దయచేసి వెంకటపతిరాజు గారు ఏం మాట్లాడారు ఒకసారి విందాం. ఇప్పుడు నేను రఘురామ కృష్ణరాజు గారి గురించి ఒకసారి ఒక విషయం మాట్లాడదలుచుకున్నాను. ఓకే, అది ఏంటంటే అందరూ రఘురామ కృష్ణరాజు గారిని తిడుతున్నారు, రకరకాలుగా మాట్లాడుతున్నారు, పంది అంటున్నారు, బలిసినోడు అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. మీరు ఒక్కసారి వెనక్కి వెళ్ళండి. ఓకే, రఘురామ కృష్ణరాజు జోలికి అతను మీ కారణంగా ఏమైనా వచ్చాడు? అతన్ని తీసుకెళ్ళి కొట్టేస్తే అతను తిరగబడ్డా అండి? అతను ఏమి చిన్న స్థాయి వ్యక్తి కాదు కదా. ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తిని తీసుకెళ్లి పడేసి కొట్టేస్తే అతను ఎంత బాధ ఉంటది? రఘురామకృష్ణరాజు గారు ఆకువీడి ప్రజల జోలికి కానీ, ప్రస్తుత క్రైస్తత్వం జోలికి కానీ అకారణంగా రాలేదట. అతన్ని తీసుకెళ్లి కొట్టేశారట. కొట్టేసిన కారణం చేత అతను ఈ క్రైస్తవుల మీదకి, ఆకువీడి ప్రజల మీదకి వచ్చాడట. అంటే ఇప్పుడు ఈ రామాలయం కథ కూడా అంతా డ్రామా అన్నమాట. అయితే ఏదైతే రామాలయం ఉందని డ్రామాలు ఆడుతూ ఉన్నాడు ఈయన, ఇదంతా కూడా కథే. ఎందుకంటే అతన్ని తీసుకెళ్లి కొట్టేశారట. ఆ కొట్టిన కారణం చేత ఇవాళ ఇదంతా చేస్తాడంటే ఈయన. ఇది సాక్షాత్తు వెంకటపతిరాజు గారు చెప్తున్నటువంటి విషయం. ఇది ఎందుకని చెప్తున్నానంటే, వెంకటపతిరాజు గారు మీకు గత వీడియోలో కూడా చెప్పాను నేను, మరలా చెప్తున్నాను. ఏదైనా ఒక విషయం మనకు తెలియనప్పుడు, మనం ఆ ప్రదేశంలో లేనప్పుడు జరిగిందట, కొట్టారట, మాట్లాడారట అని మాట్లాడాలి సార్ అని చెప్పాను. ఇప్పుడు మరలా చెప్తున్నాను మీకు, మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాను నేను. విషయంలోకి వెళ్తే, రఘురామకృష్ణరాజుని ఆయన రఘురామకృష్ణరాజు అని పిలుస్తాను నేనేమి అరగుండు అని పిలను. అతనికి సంస్కారం లేకపోవచ్చు, అరసూటు అని పిలుస్తాడు, కానీ నేను అరగుండు అని పిలవను ఆయన్ని. ఆయన రఘురామకృష్ణరాజు అని పిలుస్తాను, ఎందుకంటే అతను డిప్యూటీ స్పీకర్ కాబట్టి. ఇప్పుడు ఆ రఘురామకృష్ణరాజు గారిని ఆయన కోసమే మాట్లాడుతున్నాను. రఘురామకృష్ణరాజు గారిని కొట్టేశారంట. ఎవరు కొట్టారు? ఆకువీడి ప్రజలు కొట్టారండి. ఆకువీడిలో ఉన్నటువంటి క్రైస్తవులు కొట్టారా? ఆకువీడిలో ఉన్నటువంటి దళితులు కొట్టారా? ఆకువీడిలో ఉన్నటువంటి ఎవరు కొట్టారు? లేకపోతే ఆకువీడిలో ఉన్న గొంతున భక్తులు కొట్టారా? ఎవరు కొట్టారు ఆయన ఎంపీగా ఉన్నప్పుడు? ఓకే, మీరు అన్నట్టుగా పివి సునీల్ కుమార్ గారు కొట్టారని అందరూ అంటున్నారంటే ఈయన అంటున్నాడంటే, ఈయన కూడా తెలియదట. సరే, సునీల్ కుమార్ గారు ఎందుకు కొట్టేస్తాడు? ఆయన ఒక డీజీ స్థాయి వ్యక్తి. అతను ఒక ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. ఒక నేరస్తుడిని పట్టుకొచ్చారు, అతను విచారణ జరిపించారు. ఇతను బయటకు వచ్చి కేసులోంచి తప్పించుకోవడం కోసం నా మీద కస్టోడియల్ టార్చర్ జరిగిందని చెప్పి ఏడుపులు ఏడవడం జరిగింది. ఎవరు? రఘురామకృష్ణరాజు గారు. నేను రఘురామకృష్ణరాజు గారు అంటున్నాను సుమా, నేను అరగుండాను అన్నట్ల. రఘురామకృష్ణరాజు గారు నన్ను కస్టోడియల్ టార్చర్ చేశారని చెప్పి ఏడిస్తే సుప్రీంకోర్టు వరకు వెళ్ళాడండి ఈయన. సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చిందో తెలుసా మీకు? వెంకటపతిరాజు గారు సుప్రీంకోర్టు ఏం చెప్పింది తెలుసా? ఇందులో సిబిఐకి ఇవ్వాల్సినంత విషయం లేదు, ఇక్కడ కస్టోడియల్ టార్చర్ జరగలేదు అని చెప్పింది సార్ సుప్రీంకోర్టు. చెప్పింది సార్ సాక్షాత్తు. సరే, మీకు తెలియదు కాబట్టి ఏదో ఆయన ఆయన్ని ఏమనకుండానే అకారణంగా వచ్చేసాడే మీ జోలికని అంటున్నారు కదా, అకారణంగానే వచ్చాడు ఆయన. నిజంగానే సునీల్ కుమారే కొట్టాడు అనుకుందాం. సునీల్ కుమారే కొడితే మగోడు అయితే నువ్వు ఎవరి మీద పగ తెచ్చుకోవాలా? ఎవరి మీద ప్రతీకారం తెచ్చుకోవాలా? సునీల్ కుమార్ మీద ప్రతీకారం తెచ్చుకోవాలా? సునీల్ కుమార్ కూడా టచ్ చేయలేడా? రఘురామకృష్ణరాజు అధికార పక్షం ఉంది, అధికారం ఉంది. ఆగుడి ప్రజలు ఏం చేశారు? ఆలోచించట్లేదు. చెప్పండి. అతనికి జరిగిన అవమానానికి, అతను పడ్డ మానసిక క్షోభకి తిరిగి వాళ్ళు ఎవరి మీదకి వెళ్తుంటే వాళ్ళు ఎవరో చెప్పారని చెప్పి, అప్పుడు సీఎం చెప్పారని చెప్పి వీళ్ళు తీసుకెళ్ళి కొట్టేశారు. ఏదో సామెత ఉంటుందండి రాజుగారు, చెరువు మీద కోపించంట ఏదో ఎండగట్టుకున్నాడంట ఆవిడ. అలాగా అప్పుడు తీసుకెళ్ళి సునీల్ కుమార్ గారు లేకుండా అక్కడ ఆఫీసర్లో కొట్టేస్తే, ఇవాళ నీకు ఓట్లు వేసినటువంటి ప్రజలు, నీకు మద్దతుగా నిలబడినటువంటి ప్రజల మీద నువ్వు కక్ష తీర్చుకోవడం ఏంటి? ఇది ఎక్కడ దుర్మార్గం? ఇది మన పివి సునీల్ కుమార్ గారు, ఇంకొకళ్ళు, అంటే వాస్తవానికి నాకు తెలియదు కానీ ఈయన తెలియదంట, నేను అంటున్నాను, వాళ్ళందరూ అన్నారు కాబట్టి అన్నారు. ఈయన వాళ్ళు తీసుకెళ్ళి కొట్టేశారు. కొట్టేశారు కాదు, కొట్టేశారంట.
మీకు తెలియని మీరు ఒప్పుకున్నారు కదా, తెలియనప్పుడు ఏం చెప్పాలా? కొట్టేశారంట. నెక్స్ట్ కొట్టేసినప్పుడు కమ్యూనిటీ అంతా వస్తుంది వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి. ఆయ్. అరే మనోడు కొట్టకపోతే ఉమ్, ఇతను తిరగబాటు కదా, ఉమ్, రఘురామకృష్ణరాజు ఎందుకు వస్తాడు మన జోలికి అని ఎవరు ఆలోచించట్లా. మీరు ఇష్టానుసారం ఆయన తిడుతున్నారు. ఉమ్. నా పరిస్థితికి వద్దాం. మీ పరిస్థితి చెప్పండి నా సార్. మీద కేసు పెట్టకపోతే నేను మాట్లాడను కదా, అసలు ఈ కేసులు ఏంటి, ఈ విషయాలు ఏంటి, ఎస్సీ యాక్ట్ ఏంటి అని నేను రాను కదా. ఉమ్, అది మీరు సరి చేసుకోకుండా మీ వాళ్ళని, ఉమ్, అంటే వాడు వచ్చేసేసి మమ్మల్ని ఆ కారణంగా తిట్టేస్తాడు, ఆ కారణంగా కేసులు పెట్టేస్తాడు, ఉమ్. మీ మాత్రం మాట్లాడుకోండి. ఓకే. అంతేనా మీ ఉద్దేశం? ఉమ్. నాకు ఈ మధ్యకాలంలో నేను ఈయన ఏమంటారంటే, ఇప్పుడు ఈయన్ని తిట్టకపోతే, ఈయన మీద కేసులు పెట్టకపోతే, ఈయన ఈ సర్టిఫికెట్ల జోలికి, క్రైస్తవుల జోలికి నేను రాను కదా అంటున్నాడు ఈయన. ఇప్పుడు వెంకటరాజు గారు, మీరు వాళ్ళు తిట్టకపోతే అంటే ఒకసారి మీరు కూడా వెనక్కి వెళ్ళి చూసుకోండి. ఒకసారి మిమ్మల్ని ఎవరు తిట్టారు? మిమ్మల్ని ఎవరు తిట్టారు? మిమ్మల్ని ఎవరు తిట్టారు వెంకటరాజు గారు? మీ జాయింట్ అయినా, మీ కుల కూడైనా తిడతా మిమ్మల్ని, మీ పార్టీ వాడేనా? ఎస్సీలు ఏం చేశారు మిమ్మల్ని అందులో? ఎస్సీలు ఏం చేశారు? క్రైస్తవులు ఏం చేశారు మిమ్మల్ని అందులో? మిమ్మల్ని తిట్టిన కూడా మీ జాతి అయినా కదా, మీ పార్టీ వాడే కదా. అందులో ఎస్సీలు ఎక్కడ తిట్టారు మిమ్మల్ని? తిట్టడం మొదలు పెట్టింది ఎవరు? మీరే కదా. వాస్తవాలే మాట్లాడుకుందాం. తిట్టడం మొదలు పెట్టింది ఎవరు? మీరేనా? ఇందులోనే మీరు చెప్పారు. నెక్స్ట్ వాయిస్ అనుకుంటాను అది. నా మీద కేసు పెట్టిన తర్వాత, SC/ST కేసు పెట్టిన తర్వాత తిరగబడుతుంటే కొంతమంది ప్రవర్తన చూస్తూ ఉంటే, నువ్వు మతం మీదకి వస్తున్నావు, నాకేం పని నీ మతం మీదకి రావడానికి? మరి దేని మీదకి వస్తున్నారు మీరు? నేను గెలుస్తానా? మిమ్మల్ని మతం గెలికిందా మిమ్మల్ని? మీరు ఎవరైనా ఒక్కరెళ్ళి నువ్వు ఎత్తుకు పెట్టేవారు ఆ కారణం కానీ, ఆడేమో మన మీదకి వస్తున్నాడు అని ఎవరన్నా అడిగారా మీరు వెళ్ళి? మీరు ఆడి కేసు పెడితే ఆడి మీదకి వెళ్తే, కాదు. వాడు ఎవడో కేసు పెడితే వాడితో తేల్చుకోవడం మానేసి మీరు మతం మీదకి వెళ్ళడం ఏంటి? మీరు మీ విజ్ఞత ఏమైపోయింది? మీ చదువు ఏమైపోయింది? మీ జ్ఞానం ఏమైపోయింది? వాడు ఎవడో కేసు పెట్టడం మీ మీద బాగానే ఉంది, మరి మీరెందుకు వెళ్తున్నారు మతం మీదకి కేసు పెట్టిన వెంటనే? నేను వస్తుంటే మాత్రం ఓ దమ్ము ఉందా ఏంటి దమ్ము? ఒక్కొక్కడికి తాటి తీసి వదులుతారు. ఇప్పుడు నుంచి మీరు తెస్తాడు చూస్తున్నాడు తాటలో. అక్కడి నుంచి ఒక్కొక్కడికి తాటి తీసి రండి చూద్దాం. తాట మీరు తెస్తారో తీయించుకుంటారో కూడా చూద్దాం. వదులుతాను. ఎమ్మెల్యే ఉన్నాడు మా వెనకాలని చెప్పి రెచ్చిపోవడం, ఎమ్మెల్యే మా ఊడని రెచ్చిపోవడం. ఏం నెగ్గించినప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చినప్పుడు ఒక్కడు రాలా? అప్పుడేమైపోయారు? అక్కడ తొంగున్నారు మీరు. పరి దాటి మాట్లాడొద్దు ఎవడు కూడా. అబ్బా ఏంటి భాష కూడా మార్చుకోండి. వస్తే సమాధానం చెప్తే గౌరవంగా సమాధానం. ఇంకా లాభాషే లాభాష అంటే లపుటేనా? లాభాష అంటే లపుటేనా? ఎక్కడ మొదలైంది గొడవ? ఆ లాభాష దగ్గర మొదలైంది గొడవ. మీరు ఆ రోజు లపుట్ అనకపోయిండుంటే, మీరు విజ్ఞత ఉపయోగించి మాట్లాడుంటే, మిమ్మల్ని ఆయన లపుట్ అని ఆయన తిట్టకపోయిండుంటే, ఇవాళ మీ జోలికి వస్తాడా? మీ మీద అట్రాసిటీ కేసు పెడతాడా? పెట్టే అవకాశము వెసులుబాటు ఎవడు కలిగించాడు? మీరే కదా కలిగించారు. కేసు పెట్టి వెసులుబాటు కలిగించిన వాడు ఎవడు? మీరే కదా. మీ నోరు తిన్నగా ఉండుంటే ఇవాళ కేసు పడినా మీ మీద పడదు కదా. సరే, లపుట్ అనేది పెద్ద బూత్ కాదు, అయినప్పటికీ పెద్ద ఆయన హట్ అయ్యాడు కదా. ఇప్పుడు ఆయనకి మీకేదో 100 ఉంటాయి. 100 ఉన్నప్పుడు మీరు తేల్చుకోవాలా. మీకు అర్థమవట్లేదు ఆ విషయం. మీ పార్టీలో ఇంటర్నల్గా వాళ్ళు ఉంటాయి, తేల్చుకోవాలా. కానీ ఇక్కడ సమాజంలో ఒక ఎస్సీ ఎమ్మెల్యే అనేటువంటి ఒక హోదా ఆయనకు ఉంది కదా. మీరు తిట్టినమ్మటే మరి మా కులమంతా వెనకాల వస్తుంది కదా, మా ఎస్సీ వాడిని తిట్టేహాడని. అది కూడా మీరు గమనించుకోవాలి కదా. మీరు గమనించుకోకుండా మీరు లాభాష ఉపయోగించి ఇవాళ నన్ను లాభాష మాట్లాడుతున్నారంటే మొదలుపెట్టింది ఎవరు? మీరు కదా. మళ్ళీ తొక్కుబట్టిన ఆరదేస్తాం, దుమ్ము లేపేస్తాం. ఎవరికి ఇస్తున్నారు వార్నింగ్లు? ఎవరికి ఇస్తున్నారు వార్నింగ్లు? మీరు రాకపోతే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు. క్యాస్ట్ సర్టిఫికెట్లు వెరిఫికేషన్ ఇవన్నీ ఇవాళ ప్రజలు మాట్లాడుతున్నారంటే కేవలం మీరే. విపరీతంగా దుందుడికి చర్యలతో ముందు చూపు లేకుండా ఇష్టానుసారం రెచ్చిపోయి రెచ్చగొట్టేసి అవతల వర్గాల్ని ఇవాళ అయ్యబాబు మా మీదకి దాడికి వస్తున్నారు అంటారు. అవతల వర్గాలను రెచ్చగొట్టేశారండి. అవతల వర్గాలు శుద్ధపూసలండి. అవతల వర్గాలకి ఏం తెలియదండి. శుద్ధపూసలండి, నోట్లు లాలిపాపులు కూర్చున్నాయండి అవతల వర్గాలు. ఏ వర్గాలు అండి అయ్యి? రెచ్చగొడితే రెచ్చిపోయిన వర్గాలు ఏ వర్గాలు సార్? అయ్యి ఏ వర్గాలు సార్?
శివగోడలో ఒక ఆడబిడ్డ చచ్చిపోతే న్యాయం కోసం వెళ్ళినోడిని దుందులుగా ముందుకెళ్ళి కొట్టేసిన వర్గం ఏ వర్గం సార్? ఏ వర్గం అండి? దళితులను బట్టి కొట్టేసింది కదండి. దుందుడుకు చర్యలతో ముందుకెళ్ళి కొట్టేసింది కదా, ఏ వర్గం అండి? మన వర్గమేనా? బయట వర్గం అండి. ఇవాళ ఆకువీళ్ళలో ఏ వర్గం అండి? కొందానపల్లిలో ఏ వర్గం అండి? ఏ వర్గం రెచ్చిపోతుందండి? ఎవడు రెచ్చగొడితే రెచ్చిపోతుందండి? అధికార మదంతో రెచ్చిపోతుందండి. అర్థమవుతుందండి సార్? అధికార మదంతో, ఆ మదం ఉందా చూసారా, ఆ మదంతో రెచ్చిపోతుంది సార్. అర్థమైందండి? చెప్పండి నెక్స్ట్. మీరు మీ పక్కన తప్పులు సరి చేసుకోవడానికి ట్రై చేయండి. అబ్బా, అంతేగాని ఎదుటి ఏదైతే చూపించి మేము మాట్లాడటం మాకు చట్టం అడ్డుంది అంటే ఎవరు ఇక్కడ ఊరుకోవడానికి. మనం చేస్తే సంసారం అండి, ఎదురు చేస్తే విచారం అండి. రాజుగారు అన్ని గెలుగుతాడా? దెబ్బతిన్న కూడా అన్ని గెలుగుతాడు. కెలకమనండి, రమ్మని కెలకమనండి. ముందు చూపు లేకుండా ఇష్టానుసారం ఒకటి మేము గెలిపోతే ఎలా ఉంటుందో ఇలాగే ఉంటది. నా మీద కూడా కేసు పెట్టేశారు, నన్ను ఇది చేస్తాడు ఏం చేస్తాడు చూద్దాం అంటున్నారు. నేను గెలుపుతాను. కెలకండి. ఎందుకు గెలకుండా ఉంటాను? కెలకండి, చూద్దాం. సరి చేసుకోవాల్సింది మీరు. మీ మీద కేసు పెట్టేస్తే మీరు గెలుపుతారా? కెలకండి. ఏం గెలుగుతారు మీరు? సుప్రీంకోర్టు ఏదో తీర్పు ఇచ్చింది, ఆ తీర్పుని బట్టి ఏదో కెలిగేద్దాం అనుకున్నారా? ఇలాంటి తీర్పులు ఏమి ఇవ్వాలి వచ్చినాయి కాదు. ఇదే సుప్రీంకోర్టు తీర్పులు గతంలో 100 వచ్చినాయి. 100 ఏమైనా ఉడిందా? బొమ్మలాట కింద ఉందా? కులాల మధ్యన మతాల మధ్యన మీ ఇష్టానుసారంగా మాట్లాడడం ఏం పెద్ద ఏంటి? ఎవడకు భయపడడం? రవిడీచం చేస్తారా మీరు అధికారం ఉందని? ఎవడకు భయపడం, తొక్కుబడేస్తాం, ఎరగదీసేస్తాం. ఏం పీకుతారు మీరు? పీకడం చూస్తాము. ఏం పీకుతారు? పీకడం చూస్తాం. రాజ్యాంగం అందరికీ ఇచ్చింది, ఎవడకు నచ్చిన మతాన్ని వాడు పూజించుకున్నటువంటి హక్కు. రాజ్యాంగం మాకు కల్పించినటువంటి హక్కు. మా నాయకులు ప్రాణత్యాగాలకు సహితం సిద్ధపడితే మాకు వచ్చినటువంటి చట్టాలు, వాటిల్ని మీ ఇష్టానుసారంగా బొమ్మలాట ఆడిస్తున్నట్టు ఊరుకుంటాం అనుకుంటున్నారా? రండి చూస్తానే చట్టాలు జోలికి. మీకు చేతనైతే, మీకు దమ్ముంటే ఒక్కడికి ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను నేను. టచ్ చేసి చూడండి ఒకడిని. ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ రాజోలు నియోజకవర్గంలో ఒక్క ఎస్సీ ఓడిని టచ్ చేసి చూడండి, చూద్దాం తర్వాత ఎలా ఉంటుందో. రాజోలు నియోజకవర్గం అంటే చరిత్ర మర్చిపోయినట్టున్నారు మీరు. ఉద్యమాల పురిటిగడ్డిది. పెద్ద పులి చిన్న పులి లాంటి ఎంతోమంది ఉద్యమ స్ఫూర్తి ఉంటుంది ఇక్కడ. అంత ఈజీ కాదు. మీరు సామరస్యంగా ఉన్న రాజుల నియోజకవర్గంలో మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తే అస్సలు సహించాం. వెంకటపతిరాజు గారు, మీరంటే చాలా ప్రేమ ఉంది మాకు, చాలా గౌరవం ఉంది మాకు, మీరంటే చాలా రెస్పెక్ట్ ఉంది మాకు. దాన్ని నిలబెట్టుకోండి. అనవసరంగా మీకేదో మీ పిల్లవాడే గిల్లాడని చెప్పి నేను అందరి పిల్లలు గిల్తామంటే కుదరదు. మీ మీద ఆవిడ కేసు పెట్టాడని చెప్పి నేను అందరి సర్టిఫికేట్ లెటర్. ఎవరు మీరు అసలు నాకు అర్థం కాదు. హూ ఆర్ యూ? మీరెవరు? బాప్తిస్తాల కోసం మాట్లాడడం, సర్టిఫికేట్ల కోసం మాట్లాడడం, ఏం మాట్లాడుతున్నారు? రాజుల నియోజకవర్గంలో ఇలాంటి బొమ్మలాటలు సాగు. ఎక్కడో లండన్లో కూర్చొని మాట్లాడడం కాదు. రండి రాజుల నియోజకవర్గం, రండి కూర్చుని మాట్లాడదాం. రాజుల నియోజకవర్గం రండి, కూర్చుని మాట్లాడదాం. సర్టిఫికేట్ల కోసం మాట్లాడదాం. మీరు పెడుతున్న విగ్రహాల కోసం మాట్లాడదాం. ఎక్కడో వివేక విగ్రహం అన్నారు, ఎక్కడో కాలువ మీద విగ్రహం అన్నారు. రండి టచ్ చేయండి, చూస్తాను అంబేద్కర్ విగ్రహాన్ని. రాజుల నియోజకవర్గంలో కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంబేద్కర్ విగ్రహాన్ని టచ్ చేయండి, నేను చూస్తాను. మీరు ఎక్కడి దాకా వద్దు. మీరు పెట్టారు 2, వెంకటపతిరాజు గారు మీరు రెండు విగ్రహాల కోసం పోస్ట్ పెట్టారు. ఎక్కడో కాలువ మీద ఒక విగ్రహం ఉందని పోస్ట్ పెట్టారు. మీరు వివి మేరకు ఒక విగ్రహం ఉందని పోస్ట్ పెట్టారు. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను వెంకటపతిరాజు గారు, మీకు అంబేద్కర్ విగ్రహాన్ని టచ్ చేసి చూడండి. రాజులు వచ్చి ఒప్పుకుంటాను నేను మీకు మగోడని. నేను మళ్ళీ ఉద్యమాలు తిరగను, పౌరుషంతో తిప్పను, మేసం తిప్పను. మీరు అంబేద్కర్ టచ్ చేసేయాలంటే అక్కడి నుంచి, లండన్ నుంచి వచ్చి. దట్ ఇంకో విషయం చెప్తున్నాను నీకు. రఘురామకృష్ణరాజు విషయంలో అతను పచ్చి అబద్ధాలు కూరతను, సుప్రీంకోర్టే చెప్పింది అతని మీద కస్టోడియల్ టార్చర్ జరగలేదు అని. అతను కొట్టేశాడని చెప్పి అతను చేయాలనుకున్నాడు, విధ్వంసం చేస్తున్నాడు ఆయన. మీకెందుకు వచ్చింది? మీతో అందరూ బాగానే ఉంటారు కదా, ఎంతకాలం మీద మంచి చేస్తున్నారు అనుకుంటే మీరు ఈ ఉడుకుపోతనం తగ్గించుకోండి. ఉడుకుపోతనం తగ్గించుకుంటే అందరితో కలిసి ఉంటే బాగుంటుంది.